హాయ్, నమస్తే. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి ఎలా వెళ్ళాలి అనేది ఈరోజు టాపిక్. యాక్టివ్ వాయిస్ అంటే మొదటి సెంటెన్స్. యాక్టివ్ వాయిస్ అంటే మొదటి సెంటెన్సు. దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ఆ సెంటెన్స్‌ని పాసివ్ వాయిస్‌లోకి మార్చాలి. పాసివ్ వాయిస్‌లోకి మార్చాలి అంటే ఒక 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది సబ్జెక్ట్ మీకు తెలుసు. రెండోది ఈజు, యాము, ఆరు మీకు తెలుసు. మూడోది V3 పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉంటుంది. వెర్బ్ రూపం పాస్ట్ పార్టిసిపుల్. నాలుగోది బై అనే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ కూడా నేను చెప్పాను ఒక సెంటెన్స్‌లో. ఐదోది ఆబ్జెక్ట్. 5 సెంటెన్స్‌లు ఒక సెంటెన్స్‌లో ఎలా ఉంటాయి అనేది మీకు కొన్ని చూపించాను. సబ్జెక్ట్ అనేది మీకు తెలుసు. సబ్జెక్ట్ పక్కన ఈజు, యాము, ఆరో అనేది మీకు తెలుసు. V3 మూడో రూపం తెలుసు, పాస్ట్ పార్టిసిపుల్. దానికి ఒక సపరేట్‌గా పాస్ట్ పార్టిసిపుల్ అని మూడవ రూపం ఉంటుందని తెలుసు. బై అనే ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయి అని కూడా తెలుసు. ఎట్, బై, విత్ అని ఒక సెంటెన్స్‌లో మీకు చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు. ముందునున్నది సబ్జెక్టు, లాస్ట్ ఉన్నది ఆబ్జెక్టు. సబ్జెక్ట్ తర్వాత ఈజ్, ఆర్, యామ్, తర్వాత V3, తర్వాత బై అనే ప్రిపోజిషన్. మీకు ఇందులో మీరు చూడవలసింది మీకు 3 విషయాలు ఆల్రెడీగా మీకు తెలుసు. సబ్జెక్ట్ తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు, ఈజ్, యామ్, ఆర్ అనేవి తెలుసు ప్రెజెంట్ టెన్స్‌లో మీకు. బై అనేది V3 రూపమే మీకు తెలియదు. ఎలా వస్తుందంటే సబ్జెక్టు, ఈజ్, యామ్, ఆర్, V3, బై అనే ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే మీరు యాక్టివ్ వాయిస్‌ని పాసివ్ వాయిస్‌గా మార్చవచ్చు. యాక్టివ్ వాయిస్ అంటే మొదటి సెంటెన్సు. మీరు గుర్తుపెట్టుకోవలసింది 5 విషయాలు. ఒకటోది సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు. సబ్జెక్ట్ పక్కన ఈజు, యాము, ఆరు అనేది కూడా ఎలాగుంటాయో మీకు తెలుసు. V3 రూపం సపరేట్‌గా ఉంటుంది. వెర్బ్ V3 రూపంలో ఉంటుంది. ఇదే మీకు తెలీదు. ఈ సెంటెన్స్ మీకు చెప్పాను రాత్రి. నాలుగోది బై అనే ప్రిపోజిషన్. దీని గురించి చెప్పాను. ఆబ్జెక్ట్ ఆల్రెడీగా మీకు తెలుసు. అర్థమైందా? 2 విషయాలు ఏంటి? V3 రూపం, బై అనే ప్రిపోజిషన్. వెర్బ్ V3 రూపం, బై అనే ప్రిపోజిషన్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీకు డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 5 విషయాల్లో 3 విషయాలు ఆల్రెడీ మీకు వచ్చు. 2 విషయాలు ఏంటి? V3 రూపం, బై అనే ప్రిపోజిషన్. V3 రూపం, బై అనే ప్రిపోజిషన్. బాయ్.